హలో అండి అందరికీ. మీకు అందరికీ తెలిసే ఉంటది కదా! నేను రోజు ఉదయమే టెంపుల్‌కెళ్తాను. శివాలయం మరియు అమ్మవారి టెంపుల్‌కెళ్తానని తెలుసు కదండీ! సో, ఈరోజు అమ్మవారి టెంపుల్‌కెళ్ళాను. అలాగే కాకుండా ఈరోజు అష్టమి, కోటి సోమవారం అన్నీ కలిసిన విశేషమైన రోజండి. చాలా మంచి రోజు. అసలు ఈరోజు ఎన్ని పూజలు చేసినా, ఎన్ని దానాలు చేసినా అసలు మనకు కోటి జన్మలకు అందేంత పుణ్యం ఈరోజు వస్తుందండి. అయితే ఈరోజు నా జీవితంలో జరిగిన మిరాకిల్ ఏంటి అంటే, నేను ప్రతిరోజు ఆలయానికెళ్తాను. మార్నింగ్ లేవగానే ఇంట్లో దీపారాధన చేసేసేసుకొని 5:30 వరకు నేను శివాలయం వెళ్తాను. శివాలయం నుండి నేను అమ్మవారి టెంపుల్‌కెళ్తాను. అక్కడ దీపారాధన చేసేసుకొని ఇంటికెళ్తాను. ఈరోజు ఏం జరిగిందంటే, నిన్నటి వర్షం కారణంగా అమ్మవారి టెంపుల్‌లో అర్చకులు లేరు. క్లీనింగ్ వాళ్ళొచ్చి జస్ట్ క్లీన్ చేసి పెట్టారు. బట్ వాళ్ళకు ఎలా పూజించాలో తెలియక మరి అలంకరణ పూజ ఎలా అనుకున్నారంటండి. ఆ టైంకి అమ్మ నన్ను తీసుకెళ్ళింది. నాతో మంచిగా ఈరోజు అమ్మకు అలంకరణ, పూజ అన్నీ చేయించుకుంది. నిజంగా నా జన్మ నిజంగా ధన్యం చేసిందండి ఆ తల్లి. ఎందుకంటే ఈరోజు కోటి సోమవారం, శ్రవణ నక్షత్రం, అష్టమి, స్వామివారికి, అమ్మవారికి ఎంతో ఇష్టమైన అష్టమి. ఇన్ని కలిసిన రోజండి. ఇంకా నాది ఈరోజు భాగ్యమే అనుకోవాలి కదా నేను. ఈ దీపారాధన చాలా మంచిదండి. అష్టమి రోజు మీరు కూష్మాండ దీపమే కానీ, నిమ్మకాయ దీపమే కానీ మీరు పెట్టండి. 5 వీక్స్ కానీ, 9 వీక్స్ కానీ, 11 వీక్స్ కానీ ఏదైనా మీరు మంచిగా అంటే మంచి కోరిక ఏదైనా ఉంటే అది డెఫినెట్గా పెట్టండి. మన కష్టాలన్నీ నిజంగా నెరవేరుతాయి.